నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవసార్ కథలు. నవల శీర్షిక జీవన సమరంలో సంధ్యారాగం. రచన కె వాణి ప్రభాకర్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, జీవితానికి అర్థం పరమార్థం ఉన్నాయి. ఇలా ఉన్నాయని కూడా అందరికీ తెలుసు. కానీ ఏ అర్థము పరమార్థము లేకుండానే కేవలం స్వార్థ చింతనతోనే జీవితాలను వెళ్ళమార్చుతూ ఉంటారు. అంతేకాదు, పురుషునికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయం చలామణి అవుతున్న ప్రస్తుత సమాజంలో ఏ వ్యవస్థ కూడా సజావుగా కొనసాగదు. స్త్రీ పురుషుల మధ్య అన్ని విధాల సమానత్వం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ సామాజిక వ్యవస్థకి కూడా పురోగతి అనే పరమార్థం ఉంటుంది. స్వేచ్ఛ స్వాతంత్రాలకు సార్థకత ఉంటుంది. బాలబానుని ఉదయకిరణాలు ఈ అనంత విశ్వాన్ని మేలుకొలిపేందుకు తూర్పు దిక్కున బయలుదేరి అత్యంత రమణీయంగా మనోహరంగా వ్యాపిస్తున్నాయి. ఆ కిరణజాల ఛాయలు తెల్లని మేఘాల మీద పరుచుకుని బంగారు వెన్నెలో దేదీప్యమానంగా మెరుస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, పిల్ల తెమ్మెరల ఆనంద డోలికలు ఈ ప్రపంచాన్ని మేల్కొల్పుతున్న తరుణంలో సముద్రపు అలలు శిలలను తాకుతూ తుళ్ళుతున్నాయి. ఎగిసిపడుతున్న కెరటాలు మోసుకొస్తున్న పాలనురుగు సువిశాలమైన ఇసుక తిన్నెలపై పట్టుపరుపులా పరుచుకుంటుంది. బాలబానుని లేత కిరణాలు ప్రతిఫలించగా ఆ వన్నె చిన్నెల పట్టుపరుపు జిగేల్మంటుంది. ఆర్టిస్టు చేతిలోని కుంచెలో కాన్వాసుపై ఇమిడిపోవాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది ఆ రమణీయ ప్రకృతి. దినకరుని మాదిరిగా ఒక వ్యక్తి ఔన్నత్యం సాధించడానికి శ్రమపడుతుంటే సహించలేని వ్యక్తులు ఎందరో ఉంటారు. 2 పూటల 5,000 నోట్లోకి చెడుతుంటే నరం లేని నాలుకలు అర్థం పర్థం లేని మాటలతో ఎదుటివారి జీవితాల్లో చిచ్చు పెట్టాలని చూస్తారు. ఇది మనకు వింతగాను విచిత్రంగాను తోచవచ్చు. కానీ ఈర్ష్యగల వారికి ఇదొక హాబీ అనాలి. ఇలాంటి వ్యక్తులే శాడిస్టులు. వీరితో ఒక 1/2 నిమిషం మాట్లాడినా ఆ స్వల్పకాలం కూడా వ్యర్థమవుతుందేమో. ప్రకృతి అందాలను దీక్షగా చూస్తూ ఆనందిస్తున్న జ్ఞానేశ్వరికి కలిగిన ఆలోచనలు ఇవన్నీ. చామన ఛాయ రంగులో సన్నగా పొడవుగా ఉంటుందామె. నిశ్శబ్దంతో చెలిమి చేస్తున్నట్టుగా ముభావంగా ఉంది. యోగ సాధన వల్ల వచ్చే ప్రశాంత వీక్షణాలతో అలజడి లేని నిశ్చల గంభీర జలదిలా ఉంది ఆమె వదనం. ఆమె పక్కకు వచ్చిన శాంతి అందిలా, ఏమిటిలా నీలో నీవు ఆలోచిస్తున్నట్లున్నావు? మేమెంతో కష్టపడి ఎక్సర్సైజులు చేస్తుంటే నీవు ఆకాశం వైపు చూస్తూ పగలే నక్షత్రాలు లెక్క పెడుతున్నావా ఏమిటి? ఇంకా చేతిలో పుస్తకం మాత్రం దేనికి? శాంతి ప్రవచనాలు విన్న కల్పన కూడా వారితో చేరింది. ముఖానికి పట్టిన చెమటను తువ్వాలతో అద్దుకుంటూ స్కిప్పింగ్ ఆపింది. ధ్యాన సముద్రంలోంచి ఇంకా బయటపడని జ్ఞానేశ్వరి ముఖంలోకి తదేకంగా చూస్తూ అంది కల్పన ఇలా, పుస్తకము హస్తభూషణమేనోయ్. అయినా సైకాలజీ స్టూడెంట్వి గనుక విభిన్న మనస్తత్వాల కోసం పుస్తకాలు చదివే టైం ఉంటుంది. కానీ మన క్లాస్ బుక్స్ చదవటానికే టైం చాలనిది, అవునా? వుడ్ బి డాక్టర్ శాంతి, వుడ్ బి ఇంజనీర్ కల్పన అన్న మాటలు విని విననట్లు చూస్తూ తల పంకించింది జ్ఞానేశ్వరి. మాట్లాడరేమిటి సైకాలజిస్ట్ గారు అని శాంతి కించిత్తు స్వరాన్ని పెంచి ప్రశ్నించింది. ధ్యాన సముద్రంలోంచి తేరుకున్నట్లు ఒక్కసారి స్నేహితురాళ్ళిద్దరిని చూసింది జ్ఞానేశ్వరి. తన మనోగతాన్ని విప్పి చెప్పాలనుకుంది కాబోలు. ఇలా అంది నింపాదిగా గంభీరంగా, నా మనసులో మాట చెప్పనా? చెప్పమనే కదండి అడుగుతుంది. కల్పన కిలకిలా నవ్వింది. అదిగో చూసారా, అలా ఉండాలి అందరూ. కల్పన చూడు ఎలా నోరార నవ్విందో. ఆమె వదనం చూడు ఎలా ప్రఫుల్లమైనదో. అందరి వదనాల్లోనూ నేను చూడాలనుకుంటున్నది ఇదే. ఈ అమాయకత్వమే, ఈ బేలతనమే. అసలు నిజం చెప్పాలంటే సూర్యోదయం సూర్యాస్తమయం పక్షుల మధుర కూజితాలు, తరులంతా కుసుమాల మనోహర విన్యాసాలు, సెలయేళ్ళు, మలయ మారుతులు ఈ ప్రకృతి మాత ఒడిలో దోగాడుతుంటే చూచి ఆనందించేందుకు 1000 కళ్ళైనా చాలవు. కానీ ఈ సౌందర్యాన్ని చూచి ఆనందించి ఆరాధించే మంచి మనసున్న మనుషులెందరుంటారు ఈ లోకంలో? నిజమేనోయ్ నీవన్నది కల్పన వ్యాఖ్య. అందుకే విభిన్న మనస్తత్వాలు గల వాళ్ళని అర్థం చేసుకుని మనదేమైనా మంచి పని ఒకటైనా చేయగలమేమో ఆలోచించాలంటాను. లేనివాడు పొట్టకుటి కోసం పరితపిస్తుంటే, మధ్యతరగతి వాడు మాటలతో జీవితానికి బాట వేసుకుని ఉన్నత స్థితి పొందాలని ఆశపడుతుంటే,
బ్లాక్ మనీ బాబులు ఏసీ రూముల్లో వీసీఆర్లో సినిమాలు వేసుకుని కాలం గడుపుతున్నారు. వెర్రిమొర్రి ఆలోచనలతో ఈ సమాజాన్ని మరిచిపోతున్నారు. ఎంతమందికి నిజమైన సూర్యోదయం కనబడుతుంది అంటూ ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. డబ్బుకు లోకం దాసోహం కదా. శాంతి వ్యాఖ్య. నిజమేనే నువ్వు చెప్పింది. మనిషిని మనిషి పీకు తింటూ చంపుకుంటూ డబ్బే పరమావధిగా ఉన్న ఈ యమకోపం వంటి లోకంలో మంచివాళ్లను ఎలా గుర్తించాలో అర్థం కావటం లేదు. మానవత్వం అనేది ఎలా మసలగలుగుతుంది? జ్ఞానేశ్వరి ఆవేదనాపూర్వక దృక్కులతో అంది. సూర్యుడు ఆకాశం దిశలో దూసుకుపోదామని ఆరాటపడుతూ అడ్డు వస్తున్న మేఘాలను అధిగమిస్తున్నాడు. అప్పటికి సమయం 7:30 గంటలు దాటింది. శాంతి, అటు చూడు, ఉత్తరం వైపు నుంచి మబ్బులు ఎలా తరుముకొస్తున్నాయో. వర్షం రావటం ఖాయం, కల్పన అంది ఆ మబ్బుల వైపు చేయి చాపి. అవునయ్, కాలేజీ టైంకి వర్షం పెరుగుతుందేమో. పుస్తకాల లగేజీతో పాటు గొడుగు కూడా తప్పదనుకుంటాను. అసలు ఈవేళ కాలేజీకి వెళ్లే యోగం ఉన్నదో లేదో సాలోచనగాను సందేహాస్పదంగాను అంది జ్ఞానేశ్వరి. యోగం అంటే ఏమిటో, కాలేజీకి వెళ్ళి పరీక్ష రాయకపోయినా, రాసినా, పాస్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు అంటూ ఫిలాసఫీ చెబితే ఎలాగండి సైకాలజిస్ట్ గారు? మళ్ళీ నవ్వుతూనే అంది కల్పన. కల్పనతో ఏకీభవించినట్లు తల ఊపింది శాంతి. మళ్ళీ అంది కల్పన. ఆర్ట్స్ స్టూడెంట్స్కి అన్నీ హాయి, సైన్స్ వాళ్లకు ప్రాక్టికల్స్ తప్పవు. ఎవరేమనుకున్నా మనిషి అదృష్టాన్ని మార్చేవి వాళ్ళ ఆలోచనలు, చేతలును. ఈ వాస్తవాన్ని నాస్తికులే కానీ హేతువాదులే కానీ ఆమోదించాల్సిందే. ఇది విశ్వవిఖ్యాత నిజం కూడా. అందుకే న్యూటన్ సైతం గ్రహాల వల్లనే మనిషి జీవితంలో జరిగే ఘటనలు ఎలా ఉంటాయో తెలుస్తాయని అన్నాడు. ఆస్ట్రాలజీలో వివరించాడు. అంతేకాదు, ఖగోళ శాస్త్రాన్ని సర్ జాన్ కెప్లర్ వివరించారు కదా. ఇలా శాస్త్రాల గురించి తర్కిస్తూ కూర్చుంటే మనం ఇక కాలేజీకి వెళ్ళినట్లే అంది శాంతి. ఏయ్ ట్యూబ్లైట్, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావా ఏమిటి? ఇవాళ హాలిడే, కల్పన వెక్కిరింతగా అంది. హాలిడేనా? సెకండ్ సాటర్డే కాదు కానీ సాటర్డే. మరి ఏమిటి? ఏమిటా? గురునానక్ జయంతి, పబ్లిక్ హాలిడే. మిస్కి హాలిడే ఉండదు కదా. ఏయ్ కల్పన, నీకెప్పుడు తిండి గోలేనా? హాయిగా పల్లెటూరులో ఉంటూ చిక్కని పాలు, పెరుగు తాగేదాన్ని తీసుకొచ్చి ఈ హాస్టల్లో పడేశారు పాపం. శాంతి హేళనగా అంది నవ్వుతూ. జ్ఞానేశ్వరి తాపీగా చెప్పిందిలా. మీరు వెళ్ళండిరా, నేను ఇక్కడే మరి కాసేపు ఉంటాను. మీరంటే సైన్స్ స్టూడెంట్స్ కనుక వర్క్ ఉంటుంది. నేను హాయిగా ఈ ప్రకృతి అందాలను నా హృదయంలో పొందుపరుచుకుంటే కానీ టెర్రస్ దిగిరాను. ఓకే ఓకే, మంచిది. అందుకే కాబోలు నీ ఆలోచనలకి పరవశించిన మేగుడు ఇంద్రధనుస్సును కూడా ప్రజెంట్ చేశాడు. ఎంత అందంగా ఉందో. కల్పన ఆ ఇంద్రధనుస్సును చూస్తూ పరవశిస్తూ అంది. ఇంద్రధనుస్సు అంటే నీకేమి గుర్తుకు రావటం లేదా జ్ఞాని? ముద్దుగా అడిగింది శాంతి. ఎందుకు రాలేదు చెప్పనా? తడుస్తూ కూర్చుంటే మొదట జలుబు, ఆనక జ్వరం వస్తాయి. ఏం పర్వాలేదు, మన శిల్ప ఉందిగా, టాబ్లెట్స్ ఇస్తుందిలే అంటూ మీకు బోర్ కొట్టదంటే 4 మాటలు చెబుతాను, వింటారా అంది జ్ఞానేశ్వరి. వినక చేస్తామా? చెప్పు తల్లి, విజ్ఞాన గనివి కదా. కల్పన డీలా పడిపోతున్నట్లు అంది. అసలే ఆకలి ఎక్కువ, అందుకే అలా డీలా పడిపోతున్న ఫోజు పెట్టావు. శిల్ప చమత్కారం. లేదులే, వింటానుగా. జ్ఞాని మాటలు వింటే మరేదైనా కొత్త సత్తువ వస్తుందేమోలే. మళ్ళీ నిస్సత్తువతో ఉన్నట్లే అంది కల్పన. అయితే వినండర్రా. సూర్యరథానికి 7 గుర్రాలు పరిగెడుతూ ఉంటాయని మన ఫిలాసఫీలో చెబుతారు. దాన్ని మనం సైన్స్లోకి అన్వయిస్తే రేడియేషన్ లేక తేజం ప్రసారం 7 రకాలుగా సూర్యమండలంలో నుంచి ప్రసరించి దాని ప్రభావం ఈ ప్రపంచం మీద పడుతుంది. దీన్నే న్యూటన్స్ కనుగొన్న సూర్యకాంతిలోని 7 రంగులు లేక ఇంద్రధనుసు. తెలిసిందా అన్నది జ్ఞాని. నన్ను కూడా కొద్దిగా చెప్పనివ్వండి అంది శిల్ప. చెప్పు తల్లి చెప్పు, నీ బోరు కూడా వెనక తప్పుతుందా? ఆనక నీ టిఫిన్ కూడా నాకే ఇద్దువుగానులే అంది నీరసపడిపోతున్న కల్పన. వినండి చెబుతున్నా. సూర్యకాంతిలోని ఒక్కొక్క కిరణాలని ఉన్న రంగును బట్టి రసాయనిక ద్రవాల లక్షణాన్ని గుర్తించినట్లే ఇంద్రధనుసులోని 7 రంగులు మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో సైక్రోస్కోప్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవాళ సెలవు కదా అని కబుర్లతో పడితే వార్డెన్ మనకి ఫుడ్ ప్రాబ్లం సృష్టిస్తుంది. దాన్ని అనుకోవటం అనవసరం. మనమే కావాలని ప్రైవేట్ హాస్టల్లో చేరాము కదా.
అందువల్ల టైంకు తిరిగి చేరటం మంచిదని నా అభిప్రాయము అంది శాంతి తీర్పు చెప్పినట్లుగా. ఇలా ఈర్ష్య ద్వేషాలు కక్ష కార్పణ్యాలు పెంచుకుంటూ పోతే మనిషి పాతాళానికి పోవలసిందే. అహంకారం గర్వం అసలే పనికిరాదు అంది జ్ఞానేశ్వరి. వెంటనే అందుకుంది కల్పన. శబాష్, హాస్టల్ ఫుడ్ అయిపోతే మరి మంచిదోయ్. హాయిగా అప్సరసాలోనో దశపల్లాలోనో తినవచ్చు. ఇలా ప్రతివారం హోటల్లో ఫుడ్ ఉంటే ఎంత బాగుంటుంది. నా మతి పోను. ఇలా చేస్తే మెస్ ఫీజు వృధాయే కదా. బాగానే ఉంది సంబరం. ఇక లేవండి పోదాం అంది ఆయాసపడిపోతున్నట్లుగా శాంతి. విశాఖపట్నంలోని ఓ హాస్టల్ టెర్రస్ మీద 4 అమ్మాయిలు చేస్తున్న గలాట ఇది. వీరు ఇంటర్లో ఒకే కాలేజీలో చదువు వెలగబెట్టారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు డిగ్రీలో శాంతి జ్ఞానేశ్వరి ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు. శాంతి శిల్ప ఒకే ఊరు వాళ్ళు కావటం వల్ల, శిల్ప ఫస్ట్ టైం ఇప్పుడే హాస్టల్లో చేరటం వల్ల మెడికల్ కాలేజీలోని గలాటాలను భరించలేక ఈ ప్రైవేట్ హాస్టల్లో ఉంది. కల్పన వాళ్ళ కజిన్, జ్ఞానేశ్వరి ఫ్రెండ్స్ అవటం వల్ల కల్పన ఇంజనీరింగ్ హాస్టల్లో కాక జ్ఞానేశ్వరి దగ్గరే ఉంటుంది. ఇలా ఈ 4 అమ్మాయిలు ఒకే ప్రవృత్తి కలిగి వారి మనసులోని ఆత్మీయతను ప్రేమను నింపుకున్నారు. మోడ్రన్ అవుట్లుక్ గల కల్పన, శాంతి, తత్వచింతన గల జ్ఞానేశ్వరి, బేలతనం గల శిల్ప చదువు కోసమని అయిన వాళ్ళకి దూరమై ఇంత దూరం వచ్చారు. ఇది కూడా తమ జీవన మదనంలో ఒక భాగమేనని వారికింకా తెలియదేమో. జీవితం చాలా ఉంది. మదించటం అంటే ఎన్నెన్నో అనుభవాలు పొందటమే అవుతుంది. ఆ అనుభవాలు తీపిగాను ఉండవచ్చు, లేదా చేదుగాను ఉండవచ్చు. ఎలా ఉన్నా అవన్నీ వాస్తవాలే కదా. ప్రతి వ్యక్తి ప్రతి దశలోనూ ఏవేవో ఆశలు పెట్టుకునే జీవిస్తుంటాడు. ఆశ లేకపోతే జీవితమే లేదుగా. పాపం, ఇంకా జీవితంలోకి ప్రవేశించని ఈ 4 అమ్మాయిల ఆశలేమిటో మరి. ఇప్పుడేమో ప్రతిక్షణం ఎంతో సరదాగా గడిపేస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేరు కదా మరి. అందుకే సరదా కబుర్లు, నవ్వులు, కేరింతలు, వెక్కిరింతలు, వేళాకోళాలు, ఆశల అల్లికలు, తమకు తెలిసిన విషయాలను, విజ్ఞానాన్ని గొప్పగా ఉపన్యాసం ఇచ్చినట్టు చెప్పేయడాలు, ఇలా ఎంతో సంతోషంతో చదువు కాలాన్ని గడిపేస్తున్నారు. ఆ హాస్టల్లో ఒకరికొకరు సాయంగా కాలేజీ లైఫ్కి శ్రీకారం చుట్టి అనుభూతులు పంచుకోవటంలో ఒకే రకమైన ప్రేరణ కలిగి సృష్టిలో తీయనిది స్నేహమే అన్నదానికి ప్రతీకగా ఉన్నారు. ప్రకృతిలో అన్నిటికన్నా మిన్న ఏదంటే మధురమైన స్నేహం. కానీ ఈనాడు స్నేహం అనేది స్వార్థంతో కూడి ఉంటుంది. రియల్ ఫ్రెండ్స్గా గుర్తించదగిన వాళ్ళు అరుదుగా ఉంటారు. అందుకే అపురూపమైన స్నేహం కొందరికి మాత్రమే లభ్యమవుతుందనుకోవాలి. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో చేరి చదువుకునే అమ్మాయిలకి అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల ప్రేమాభిమానాలు పరిమితమైపోతాయి. ఇక ఎల్కేజీ నుంచే హాస్టల్లో పడేస్తే ఇక చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరమైపోతారు. ఈ ఎడబాటు ఆ పసివాళ్ల మనసులో ముల్లుగుచ్చుకున్నట్లే ఉంటుంది. అతిగా మాట్లాడే అలవాటు కానీ, మాటకారతనం కానీ లేని శిల్ప వంటి అమ్మాయిలకు పుస్తకాలే స్నేహితులనుకోవాలి. నిజానికి హాని కలిగించే ఫ్రెండ్స్ కంటే పుస్తకాలే నయమేమో. ఆ అమ్మాయిలు 4 నడుస్తూ కూడా మాటలు ఆపలేదు. శిల్ప, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్నది శాంతి. ఏమనిపిస్తుంది? నీలాగా గంభీరంగా ఉంటూ పుస్తకాలు చదువుకుని విజ్ఞానం సంపాదించడమే మేలనిపిస్తుంది. శుభం, నేను వద్దంటే కదా. జ్ఞాని అందుకుంది. ఈ పుస్తక పఠనం ఒంటికి ఇంటికి కూడా మంచిదేనంటారు మన పెద్దలు. మంచి పుస్తకాలైతే మన మనసులను సుగంధ సౌరభాలతో నింపుతాయి. మనం సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా మనల్ని మనం ఉద్ధరించుకోగలమని నా అభిప్రాయం. మీరు ఏమిటేమిటో మాట్లాడిస్తున్నారు. మన ఎదుటనున్న వాళ్ళని మరిచిపోయి. వాళ్ళ మాటలకు అడ్డు తగిలింది కల్పన. ఎవరి సంగతి నువ్వనేది? శాంతి ప్రశ్న. ఇంకెవరు, మన త్రాష్టుబుది వార్డెన్ సంగతే. ఎక్కడ ఏడ్చిపోతుందో అని. అందరికన్నా మనమే ఎక్కువ మొట్ట చెబుతున్నాం కదా. అయినా ఏడుపే. ప్రతిదానికి దాన్ని పొగడాలి, కాకపట్టాలి. లేకపోతే ఫుడ్ నీల్ ఏదో గొడవలో ఇరికిస్తుందేమోనని హడలు చేస్తున్నాం. ఏమి హాస్టలో ఏమిటో. కల్పన కోపంగానే ముఖం పెట్టింది. ఇదిగో, ఇక కబుర్లు కట్టిపెట్టి త్వరగా వెడదాం. లేకుంటే బాత్రూమ్స్ ఖాళీ ఉండవు. అక్కడ మళ్ళీ అదో సమస్య. మీరన్నట్లుగా టైం చాలా అవుతుంది. మనం క్యాంటీన్కి వెళ్లే ప్రయత్నం ఏదైనా ఉందా? తొందరగా స్నానాలు ముగించాలి జ్ఞాని హెచ్చరించింది. నాకెప్పుడు తిండి దేశ అంటావు కానీ నీకు ఆకలేస్తున్నట్లుంది. ఇక్కడ బాగా లేకపోతే హోటల్కి వెడదాం అంది కల్పన. మళ్ళీ ఇప్పుడు హోటల్ దేనికి?
ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ పూర్తి అయింది కదా, వారానికి ఒక్క రోజైనా మంచి ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలా? కావాలంటే సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు బయట తిందాము. సెలవు రోజున కూడా 2 సార్లు బయటికి వెళ్ళాలంటే బోర్ కదా అని శాంతి తొందర పెట్టింది. శిల్ప మ్యారేజ్ కదా, ఆ సందర్భంగా చిన్న పార్టీ ఇవ్వాల్సిందే. ఆలస్యం చేస్తే వార్డెన్ రాక్షసి మొదటి వాయాలన్నీ ఇంటికి పంపించేస్తుంది. సర్లే, ఇప్పుడు ప్రతి చోట ఉన్నదే, కొత్త ఏముంది? ఎంతైనా ఇంజనీరింగ్ బుర్ర కదా, అనవసరమైన ఆలోచనలెందుకు? జ్ఞానేశ్వరి అంది. ఇవాళ స్నానానికి లేట్ అయింది అంటే బాత్రూమ్స్ దగ్గర చిన్న సైజు కరాటే ఫైటింగ్ చేయాల్సిందే. నేను ఇవాళ స్నానం చేయలేను కానీ డ్రై బాత్ చేసి వెళ్ళిపోదాము. శిల్ప తన అభిప్రాయం వెలిబుచ్చింది. ఏడ్చినట్లే ఉంది, ముందు నువ్వు పద అంది కల్పన మరింత తొందరపడుతూ. తప్పదా అన్నట్లు ఒకసారి కల్పన ముఖంలోకి చూసి అంది. ఎరక్కపోయి నీ రూమ్ మీట్ నయ్యాను. చిన్నప్పుడు మా అమ్మ అయినా ఇంతలో గొడవ పెట్టి స్నానం చేయించలేదు. ఆ అమ్మాయిలు స్నానాలకు వెళ్లారు. ఎన్నో సరదా కబుర్లు వినిపించాయి. నీకు ఇష్టమైన ఇంపోర్టెడ్ సోప్ తెచ్చాను, మా అన్నయ్య పంపించాడు. అందమైన ఆడవాళ్ళు తమ అందాలను పెంచుకోవటానికి ఇంపోర్టెడ్ సోప్స్నే వాడాలి. సోప్స్ ఒకటేనా, చీరలు బ్లౌజులు కూడా ఇంపోర్టెడ్వే వాడాలి. ఏమిటర్రా ఈ మాటలు? మీ టీవీ అడ్వర్టైజ్మెంట్లు. త్వరగా స్నానాలు ముగించాలి, తెలిసిందా? ఏమిటో అమ్మాయి గారి వేళ ఇంత హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ పార్టీ తలుచుకుంటున్నారా? మీలో ఒకరు బాత్రూంలో దూరితే లింక్ లాగా 4 పూర్తి అయితే కానీ మిగతా వాళ్ళని దూరనివ్వరు. ఏం చేస్తాం? మీది లింక్ ఎక్స్ప్రెస్. ఎలాగో ఈ రోజుకి సర్దేసుకో. రేపు మాకంటే ముందు వచ్చి బాత్రూంలో దూరి గడియ పెట్టేసుకో. ఇంకా భద్రంగా కావాలంటే బయట గొళ్ళెం మేమే పెట్టేస్తాం. బాత్రూంలో స్నానం చేస్తున్న కల్పన గమ్మున ఊరుకోదు కదా. తాజా నిమ్మపండు వాసనతో మీ శరీర ఛాయను బంగారు వెన్నతో మురిపించగల సుగంధ పరిమళ టాయిలెట్ సోప్. లిరిల్, సౌజన్య, నీ సోప్ మరిచిపోయావు. తల్లి నీకు దండం, త్వరగా కానివ్వు. లిరిల్ అడ్వర్టైజ్మెంట్కి కొత్త మోడల్ గాస్ కావాలట. శిల్ప నవ్వుతూ వెక్కిరించిపోయింది. ఆ మాత్రం నాకు తెలుసులేవోయ్. ఆ మోడల్ గాస్ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలేమీ కాదు. సరేలే తల్లి, నీ వాదన ఆపి త్వరగా తెమిలిరా. శాంతి సర్ది చెప్పింది. ఆగోరించినట్లే ఉంది కానీ బకెట్లో నీళ్లు నింపాను. ఆ స్థానం ఏదో త్వరగా ఆగోరించు అంటూ కల్పన బాత్రూంలో నుంచి బయటికి వచ్చి శాంతిని లోపలికి తోసింది. శాంతి లోపలికి వెళ్ళగానే మళ్ళీ అంది కల్పన. ఏమమ్మోయ్, సోప్ పూర్తిగా అరగదీస్తే కానీ బయటకు రావేమో. మిగతా రూమ్మేట్స్ తిట్టుకోగలరు, జాగ్రత్త. సెలవు కదా అని లేట్ చేస్తుందేమో. క్యాంటీన్ నుంచి మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. చీరలు మాత్రం బయట ఆరేయకండి, హాలిడే కదా, ఏడిపించడానికి దాచేయగలరు. కిటికీ దగ్గర తడిసిన బట్టలు తీసి దండం మీద పడేసి కిటికీ మూసి ఫ్యాన్ ఆన్ చేసి వెళ్ళిపోదాం. వచ్చేసరికి బట్టలు ఆరి ఉంటాయి. జ్ఞానేశ్వరి సలహాపూర్వకంగా చెప్పింది. మరి వార్డెన్కి ఫ్యాన్ చప్పుడు వినబెడితే దెబ్బలాడుతుందేమో. ఏం పర్వాలేదు, ఆ మ్యాక్సీలు బాగా పిండి ఆరేయమని ఎన్నిసార్లు చెప్పి వినరు. జ్ఞానియే అంది విసుగ్గా. అందరి స్నానాలు పూర్తి అయ్యాయి. కల్పనను చూసి అంది శాంతి. అయ్యో కల్పన, ముఖాన్ని బొట్టు లేదు, వెళ్ళి త్వరగా పెట్టుకోవే. మళ్ళీ ఇదొక లేటు. అయినా బ్యాగ్లో బొట్టు ఉంచుకోమని ఎన్నిసార్లు చెప్పాను. వైలెట్ డ్రెస్ కదా, వైలెట్ బొట్టు పెట్టుకో, సరిపోతుంది. శాంతి చేతులు చూచి కల్పన అంది. శాంతి, ఇదేమిటే నీ చేతులకి గాజులేవి వదిలేసావా? అబ్బే లేదు, పెట్టెలో పెట్టానే. పోనీలే, గాజు లేకపోతే ఏం, మెడికల్ కాలేజీ అమ్మాయి అనుకుంటారు. ఒకళ్ళు మనల్ని అనుకుంటారని కాదు నేను చెప్పేది. మనం భారతీయులం గనక మన సంస్కృతికి తగినట్టు మనం ఉండాలి. అంతేకాని ఎవరో ఏదో అంటారని ఏ పని చెయ్యక్కర్లేదు. అలా ఒకరి కోసం భయపడి ఎంతకాలం జీవిస్తాం? అయినా హాస్టల్లో ఉండేటప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాడుకోవాలి కానీ బంగారంవి తెచ్చుకోవటం ఎందుకు? కృష్ణదేవరాయల కాలంలో బాటలోనే రత్నాలు రాస్తులుగా పోసినా ముట్టుకునేవారు కాదు. ఇప్పుడు కాంక్రీటు రాళ్ళు సహితం ఎత్తుకుపోతున్నారు. నడిచి వీధిలో వెళ్లేవాడే ఆడపిల్లలకి చీర జాకెట్తో ఇంటికి చేరగలదనే సెక్యూరిటీ కూడా లేదు. ఖరీదైన చీర కట్టుకోవటం కూడా చాలా భయంగానే ఉంది. ఇలాంటి యుగంలో పుట్టాం. ఏం చేస్తాం? మన కళ్ళ ముందే మంచికి వంచన జరుగుతుంటే తుంచలేని దుర్బలమయ్యాము. అసమర్థులము, అబలము. ఏం చేయగలం? మౌనంగా రోధించడం తప్ప. చిన్న ఉపన్యాసం చెప్పింది కల్పన. బాగుందే నీ వరుస. నడివీధిలో మీటింగ్ ఎట్టు, జనం ప్రోగవుతారు. శాంతి అంది. ఇలా డిస్కస్ చేస్తుంటే మనల్ని మనం మర్చిపోయి బస్టాప్ దాటేస్తాము. నడవండి నడవండి.
లేట్ అయితే కాఫీ నీళ్ళతో సరిపెట్టుకోవాలి అంది శిల్ప. క్యాంటీన్లో అడుగుపెట్టారు. అప్పటికే హాల్ అంతా నిండిపోయింది. ఒకచోట 4 సీట్లు మాత్రం చివరగా ఉన్నాయి. ఛీ, ఆ మూల కూర్చోవాలంటే చిరాకు అంది కల్పన. అలాగంటే ఎలాగా? ఏదో టిఫిన్ కానివ్వు అంటూ రెక్క పట్టుకుని లాక్కెళ్ళి కూర్చోపెట్టింది జ్ఞానేశ్వరి. బాబోయ్, మన వార్డెన్కే కాదు, గార్డియన్కి కూడా కోపం వచ్చేస్తుంది అంటూ పక్కపక్క నవ్వింది శాంతి. మిగతా 3 శృతి కలిపారు. క్యాంటీన్లో టిఫిన్లు ముగించి 4 అమ్మాయిలు బయటపడ్డారు. చూడు శిల్ప, ఈ సమ్మర్లో మేమే పెద్ద కాలక్షేపం కదూ శాంతి అడిగింది. ఏమిటి? ప్రశ్నార్థకంగా చూసింది శిల్ప. అవునయ్, నీ పెళ్ళికి మేమేగా పెద్దలం. మీ నాన్నగారు మొన్న వచ్చినప్పుడు చెప్పారులే. ఓ, అదే సంగతి. మేమే పెళ్లి పెద్దలం అయితే అసలు డబ్బు వృధాయే చెయ్యం. అవునా శాంతి? చాలండి మీ ఫ్యూచర్ ప్లాన్స్. అసలు మిమ్మల్ని పిలుస్తుందో లేక మర్చిపోతుందో కల్పన అనుమానం చూపులతో అంది. ఛీ, అదేమిటి అలా ఉడికిస్తారు? అది ఎప్పుడూ మన ఫ్రెండ్. ఎంత పై చదువులు చదివినా మారదే, నాది హామీ. ఇంటికి శ్రావణ్ పేరుకు తగ్గట్టే శ్రావణమేఘం అనుకుంటాను కల్పన వ్యాఖ్య. ఆ మాట విని శిల్పన తప్ప అంతా పక్కపక్క నవ్వారు. సరి సరి, ఇన్ని మాటలు మనం అనుకుంటుంటే అది మాత్రం పెదవి కదపటం లేదు చూసారా అన్నది జ్ఞానేశ్వరి. ఎంతమందిలో ఉన్నా ఎప్పుడూ ఆలోచిస్తుంటావెందుకు? రేపు నువ్వు డాక్టర్ అయ్యాక టేబుల్ మీద పేషెంట్కి ఎనస్థీషియా ఇచ్చి మాత్రం ఆలోచనలోకి వెళ్ళు కుసుమా హెచ్చరికగా అంది కల్పన. మన శిల్ప ఎప్పుడూ శిల్పంలానే ఉంటుంది. శ్రావణ్ పేరు వినగానే అన్నీ మర్చిపోయావా? అది సరే గాని మార్కెట్లో ఎంత కొంటున్నావు? హౌస్ సర్జన్ ఇక్కడ చేస్తావా లేక వేరే చోట చేరుతావా? శాంతి ఇలా ప్రశ్నలు వేసేసరికి శిల్ప మనసులో కోపం ముస్సుమంది. చిచి, కొనటమేమిటి? ఇది అంగట్లో బొమ్మ లేక సంత మార్కెట్లో దిండా? ఆహా, అంత కోపం అప్పుడే వచ్చేస్తుందేమిటో అమ్మాయి గారికి. నేను ఉన్నమాటే అన్నాను. నిజమేనా? మొన్న నీ మధ్య మా అన్నయ్యకి ఒక సంబంధం వచ్చింది. మ్యారేజ్ బ్యూరోలో వాడికి వెలకెట్టి ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారట. ఆ విషయం ఆయన చెప్పేదాకా మాకు తెలియనే తెలియదు. పైగా నాకు కూడా ఏదో చెప్పబోతే మా అన్నయ్య అంతెత్తి ఎగిరిపడ్డాడు. నాన్నగారు మాత్రం ఓపిగ్గా విన్నారు. మన తాహతును బట్టి సరుకు కొన్నట్టే అక్కడ పెళ్లి కొడుకులు రేట్లు ఉంటాయట. ఎన్ని చెప్పు, ఈ మోడర్న్ ఏజ్లో డబ్బుతోనే జీవితం. ఆడది చదువుకుని ఆర్థికంగా ఎదిగినా మార్కెట్లో కొనాల్సిందే. అయినా సరుకైతే ఇంటికి కొని తెస్తాము. ఇది అలా కాదే, మనమే పోవాలి. మనసు నాణ్యత మాత్రం చెప్పలేము. తనకు తెలిసినదేమిటో వివరించింది కల్పన. శాంతి అందుకుంది. ఇదిగో, మెడిసిన్ చదివేదానికి అప్పుడే పెళ్ళేమిటి? అందరి ఆడవాళ్లలా పిల్లలు, వంట, వార్పు, వీటితోనే జీవితం సరిపోతే ఇక చదివిన చదువుకు అర్థం ఏమిటి? పరమార్థం ఎక్కడ? ఉద్యోగాలు చేసి ఊళ్ళెళ్ళకపోయినా మనకంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉండాలంటాను. మానవ జన్మ అవసరాలను గుర్తించి ఆదర్శంగా జీవించాలంటాను. నిజమే నీవన్నది కూడా. అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. ఇది పెద్దవాళ్ళ నమ్మకం. నిజం లేకపోలేదు కూడాను. ఇలాంటి మహోన్నతమైన మానవ జన్మ పొందిన మనం సాటివారి సేవలో గడపటం కనీస కర్తవ్యం కదూ. ఇది కల్పన ఉవాచ. జ్ఞానేశ్వరి కూడా తన ధోరణిలో తాను చెప్పసాగింది. బొమ్మ బరుసు మాదిరిగా జీవితం కూడా ఉంటుంది. అంతేకాదు, ప్రతి వ్యక్తిలోనూ మానవుడు, దానవుడు కూడా ఉండే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మంచి చెడు రెండు ఉన్నప్పటికీ మంచినే ఎంచుకునే మహనీయులు కావాలి. దానవత్వాన్ని మాత్రమే విజృంభింప చేయటం వల్ల మనిషి మనుగడకు అర్థం ఏమిటుంటుంది? నిజం చెప్పాలంటే వివాహ వ్యవస్థలో దానవత్వం పెరిగిపోతుంది. అందువలనే ఈ కలుషిత ప్రపంచంలో పెళ్ళిళ్ళు కూడా కాలుష్యమైపోతున్నాయి. అబ్బా, నువ్వు నిజంగా జ్ఞానేశ్వరివేనే. వాస్తవాలను వివరించటంలో నీకు నీవే సాటి. నేను ఓ సంఘటన చెబుతా వినండి అంటూ శిల్ప తనకు తెలిసిన విషయాలు చెప్పసాగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను తన భార్య ఉద్యోగి అయి ఉండాలన్న కోరికతో ఒక బ్యాంక్ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నాడు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరు. భార్యను ప్రతిరోజు స్కూటర్ మీద బ్యాంకుకు తీసుకువెళ్ళి డ్రాప్ చేసేవాడు. వాళ్ళకి 2 పిల్లలు. ఆ కుటుంబం అంతా సరదాగా ఉంటారు. పొదుపంటే ఏమిటో వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒక నెలలో ఖర్చులు పెరిగితే మరుసటి నెలలో పొదుపు చేస్తారట. నువ్వు చెప్పినది బాగానే ఉందోయ్. అది నిజంగా వాళ్ళు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. శాంతి వాక్య. శిల్ప, నిన్ను చాలా డిసప్పాయింట్ చేశామనుకుంటాను. ఏమీ అనుకోకు.
కల్పన శిల్ప ముఖంలో అదోలా ఉండటం చూసి అంది. నోను ఏమీ అనుకోను, ఇది జనరల్ టాపిక్. నేటి సమాజం గురించి చర్చించుకున్నాం. అయినా మనలో మనకు ఏమిటి? శిల్ప తాఫీగానే చెప్పింది. నీ పెళ్లి చూపులకి మేము వస్తాం. ఎందుకమ్మా, ఆ పెళ్లి కొడుకుని ఏడిపించుకు తినటానికా? అంది కల్పన నవ్వుతూ. ఇంకా అంతవరకు రాలేదులే. ముందు మా అక్కయ్యకి చేద్దామనుకున్నారు. కానీ అక్క అమాయకత్వం చూసి డబ్బు కోసం మోసం చేస్తారన్న భయంతో మానేశారు. వాళ్ళు ఎప్పుడు వచ్చేది ఫోన్ చేసి చెబుతామన్నారు. అప్పుడు కదా ఆలోచించవలసింది. ఇప్పుడే తొందర దేనికి? వివరించింది శిల్ప. మాటల్లో దాటవేయకు. పెళ్లి కొడుకుని ఎంతకి కొంటున్నావో చెప్పలేదు. కల్పన సూటిగా అడిగింది. నిజంగా నాకు తెలియదే. అయినా ఉన్నది మా అక్క, నేనే కదా. అక్క అనంతరం వాటా కూడా నాకేగా. ఒక విషయం మీరు చెప్పనే లేదు. నాకు అసలు మెడిసిన్ చదవాలన్న కోరికే లేదు. కొన్ని మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అది గ్రహాల ప్రభావమను, జాతకం అంతే అను. ఏది ఏమన్నా మనం నిమిత్త మాత్రమే. మా అమ్మగారికి లిటరేచర్ అంటే చాలా ఇంట్రెస్టు. నాకు కూడా లిటరేచర్ మీద ఆసక్తి కలిగి పురాణాలు, ప్రబంధాలు అన్నీ చదివేశాను. సంగీతం కూడా నేర్చుకున్నాను. అవ్వబ్బా, నీ ఫ్లాష్ బ్యాక్ ఆపి ఇప్పుడు గుర్తుకొస్తున్నవేమిటో చెప్పరాదు? శాంతి ప్రశ్నించింది. ఏమిటో రోగాలు, పేషెంట్లు. మా మామయ్య గవర్నమెంట్ డాక్టర్. ఏమిటి తల్లి, మళ్ళీ ఓ ఫ్లాష్ బ్యాక్ కాబోలు? కానివ్వు. కల్పన చెంపకు చేయి చేర్చి ఓరగా చూస్తూ అంది. మరి మీకు తెలియాలి గనక చెప్తున్నాను. వద్దంటే? అమ్మో, వద్దనంలే తల్లి, చెప్పు. మేము తెలుసుకుంటే మంచిదేగా. శాంతి సర్ది చెప్పింది. మా మామయ్య గవర్నమెంట్ డాక్టరు అన్నాను కదూ. మా బావ మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తుంటే నా చేత కూడా మామయ్య రాయించాడు. బావకి రాలేదు, నాకు వచ్చింది. డొనేషన్ కట్టి చదవటానికి బావ ఇష్టపడలేదు. అందుకు మా నాన్నతో మావయ్య పోట్లాడి నన్ను మెడిసిన్లో చేర్పించారు. బావేమో ఎంఎస్సి చదివి ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు. ఈ కట్నం విషయం నాకు నిజంగా తెలియదని ముందే చెప్పాను కదా. మా నాన్నగారినే అడగండి, వివరాలు చెబుతారు. అయినా అమ్మ బంగారం బోల్డంత ఉంది. బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవిగాక ఇద్దరికీ చేరో ఇల్లు ఉంది. పొలం అమ్మది ఉన్నది, నాన్నది ఉన్నది. ఇన్ని ఉన్నాక అక్కని చూసే బాధ్యత కూడా రాదే. అందుకే వంచి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్ చెబితే నాన్నగారు అమ్మ ఈ సంబంధానికి వెళ్ళారు. మీ నాన్నగారు మరెవరినైనా దత్తత చేసుకుంటే మరీ మంచిది. నేనేం అలా వద్దని చెప్పను. అయినా మా నాన్నగారికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అక్కని చూసేవాళ్ళుండరని భయం. తన చెల్లెలు కొడుకుని పెంచుకోమని మా అమ్మ ఎన్నోసార్లు అంది. నాన్నగారు వినలేదు. అక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే కదా. పోనీ నీ కొడుకుని దత్తత చేసుకోవాలనుకుంటే? శాంతి అడిగింది. ఏమో, నాకు అలాంటి ఆలోచనలు రావు. నీది లాయర్ బుర్ర కనుక అలా ఆలోచిస్తూ ఉంటావు. అది సరేననుకో, నువ్వు డాక్టర్వి కదా. బ్రాడ్ నేచర్ ఉన్న వ్యక్తిని నువ్వు కోరుకోరటం సహజమేమేమో. సందేహ నివృత్తి కోసం మళ్ళీ అడిగింది శాంతి. నిజమే నీవన్నది. ఈ వృత్తిలో ఎంతో సిన్సియారిటీ కావాలి. మరి రోజులేమో మారిపోతున్నాయి. మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. ప్రపంచం అంటే మనీ మేకింగ్ అయిపోయింది. కల్పనలో ఎందుకో గాని ఆవేదన, ఆవేశం పెళ్ళికి వచ్చాయి. అందిలా మానవుడిలోని దానవుడు ప్రపంచంలా దూసుకొచ్చి జీవితాన్ని కలుషితం చేస్తున్నాడు. ప్రేమ నటించడం తప్ప వాస్తవంలో కనిపించటమే లేదు. ఏ మనిషిని నమ్మాలన్నా భయంగానే ఉంటుంది. అయినా నమ్మక తప్పటం లేదు. ఎవరి మధ్య బంధాలు, అనుబంధాలు కనిపించడమే లేదు. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. మనిషి డబ్బుతో కాక వ్యక్తిత్వపు విలువలతో కొలిచే రోజులు అసలు వస్తాయో లేదో. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ ఫ్లడ్ లైట్లు వేసి వెదికినా కనిపించటం లేదు. ఆడది ఎంత కట్నం తెచ్చినా, జీతం తెచ్చి ఇచ్చినా మగవాడి కళ్ళకు ఓ బానిసగానే కనబడుతుంది. ఇక ఈ రోజులు మారేదెప్పుడు? మహిళ కూడా సాటి మనిషిగా, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా జీవించేదెప్పుడు? అసలు ఈ సమాజానికి మంచి కాలం ఎప్పుడు? కల్పన, నీ మనసులో ఇంత ఆవేదన ఉందని, సమాజం పట్ల ఇంత అవగాహన ఉందని అనుకోలేదోయ్. జ్ఞానేశ్వరి మెచ్చుకోలుగా అంది. అందరూ చర్చ ముగించి లేచారు. భవిష్యత్తులో ఈ నలుగురమ్మాయిల జీవితాలు ఎలా మారతాయో ఎవరు ఊహించగలరు?